నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించు. విశ్రాంతి దినము రోజు అంటే ఆదివారము ఆరాధన రోజున నీవు ప్రార్థన మానేసి పనికి గాని, ఉద్యోగమునకు గాని, వ్యాపారమునకు గాని, ఫ్యాక్టరీకి గాని, చుట్టాలింటికి గాని, ప్రయాణము గాని పెట్టుకోకూడదని నేను ఎన్నిసార్లు చెప్పాను? నీకు అర్థం అవడం లేదా? నీవు అర్థం చేసుకోవా? ఈ దేవుడైన ప్రభువును, సృష్టికర్త అయిన దేవుడను నేనే కదా. నన్ను ఎదిరించి నా మాట వెనుక నీవు ఏది చేసినా ఫలించవు, వృద్ధి చెందవు. ఆశీర్వాదములు దేవతలు ఉండవని నీకు తెలుసా? ఇచ్చేవాడను తీసుకునేవాడను నేనే కదా. బైబిల్ వాక్యము చదువు. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనము వరకు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతే చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీ వైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, ఇడ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. ఇకనైనా ఏనాడు కష్టమొచ్చినా, నష్టబుచ్చిన, బాధలు వచ్చినా, ఏమి వచ్చినా విశ్రాంతి దినమును అంటే ఆదివారము ప్రార్థన మానకుండా ఉంటే నిన్ను, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. ఆమెన్.